తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ భృతి కింద 3000 రూపాయలు అందిస్తాం. రెండో హామీ, స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్లో ప్రతి ఏడా 15,000 రూపాయలు ఇస్తాం. అంటే సంవత్సరం అంటే ఒక్క బిడ్డ ఉంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా రైతులు ఆదుకునేదానికి ప్రతి రైతుకి ప్రతి ఏడా 20,000 రూపాయలు ఇచ్చి ఆర్థిక సాయం ఇచ్చి ఆదుకునే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా 4వ హామీ, ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు కూడా మన ప్రభుత్వం అందించబోతుంది. ఇంకా 5వ హామీ, 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తాం. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా 6వ హామీ ఏంటబ్బా? 6వ హామీ ఏంటి? మహిళలు బస్సులు, ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. ఈ సభాముఖంగా జగన్ నేను సూటిగా కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా. గత 5 సంవత్సరాలుగా మా బీసీ సోదరులకి నువ్వు పీకిందేంటి, పొడిచిందేంటి? ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు లేని విధంగా 26,000 మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టారు. 300 బీసీలని చంపేసింది ఈ ప్రభుత్వం. ఒక అమర్నాథ్ గౌడ్, నందం సుబ్బయ్య గారు, ఇంకో పక్కన జాలయ్య గారు, చంద్రయ్య గారు, ఇట్లా అనేక మంది బీసీలని చంపేసింది ఈ ప్రభుత్వం. మా బీసీ సోదరులకి రావాల్సిన 30 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసింది ఈ ప్రభుత్వం. బీసీ సప్లాన్ కింద రావాల్సిన 75,000 కోట్ల రూపాయల నిధుల్ని పక్కదారికి మళ్లించింది ఈ ప్రభుత్వం. అందుకే బీసీ సోదరులకు అండగా నిలబడుతుంది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం. మొన్న జైహో బీసీలో బీసీ డిక్లరేషన్ ప్రకటించాం. దాంట్లో మొదటి హామీ, 50 సంవత్సరాలు నిండిన బీసీ సోదరులకి ప్రతి నెల 4,000 రూపాయలు మన ప్రభుత్వం అందించబోతుందని ఈ సభాముఖ హామీ ఇస్తున్నాం. ఇంకా బీసీలని కాపాడడానికి ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం. స్థానిక సంస్థ ఎన్నికల్లో తగ్గించిన 10% రిజర్వేషన్ మళ్ళీ అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా ఆదరణ పథకం ద్వారా 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పన్నిముట్లు కూడా అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా స్వయం ఉపాధి ద్వారా ఉపాధి కల్పించడానికి 5 సంవత్సరాల్లో 10,000 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం ఖర్చు పెడుతుందని ఈ సభాముఖంగా బీసీ సోదరులకి నేను హామీ ఇస్తున్నా. ఇంకా చంద్రన్న బీమా 10 లక్షలు చేస్తాం. బీసీ సోదరుల ఇంట్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక కింద కూడా 1,00,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. దశాబ్దాలుగా బీసీ సోదరులు ఒక ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. పాదయాత్రలో చాలా మంది నన్ను వచ్చి కలిసి ఇదొకటి నన్ను కోరారు. 6 నెలలకు ఒకసారి బీసీ సర్టిఫికేట్ మేము రెన్యూ చేసుకోవాలి, అధికారుల చుట్టూ మేము తిరగాలి, ఇది పోవాలి అని కోరారు. బీసీ సోదరులకి ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా, పర్మనెంట్ కాస్ట్ సర్టిఫికేట్ కూడా అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా పెండింగ్ లో ఉన్న బీసీ భవనాలన్నీ కూడా పూర్తి చేస్తామని ఈ సభాముఖంగా బీసీ సోదరులకి నేను హామీ ఇస్తున్నా. అనంతపూర్ జిల్లా అంటే మా కుటుంబానికి చాలా ప్రేమ. నేను ఎప్పుడు అనంతపూర్ జిల్లాకు వస్తే సొంత ఇంటికి వచ్చిన భావం నాకు కలుగుతుంది. దానికి కారణం ఇక్కడున్న ప్రజలు చూపించే ప్రేమ, అభిమానం. అసలు మీకు చేతులు ఇవ్వాలంటే నాకు భయం వేస్తుంది స్వామి. గీరేస్తే పరాలా, కొరుకుతారు. పాదయాత్రలు ఇదే ఊరవకొండలో నా చేని కొరికారు. అంత ప్రేమ, అభిమానం మీరు చూపిస్తారు. ఆనాడు అన్న ఎన్టీఆర్ని గెలిపించి శాసనసభకి కాదు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన ఘనత ఈ అనంతపూర్ జిల్లా. అంత ప్రేమ, అభిమానం మా కుటుంబానికి చూపించారు. ఇంకొక మామయ్య నందమూరి హరికృష్ణ గారిని కూడా గెలిపించింది అనంతపూర్ జిల్లా. ఇంకొక మావయ్య మీ అందరి బాలయ్య, నా ఒక్కడికే ముద్దల మావయ్య బాలయ్యబాబు గారిని కూడా 2 సార్లు గెలిపించి శాసనసభకు పంపించింది ఈ అనంతపూర్ జిల్లా. అందుకే డబుల్ ప్రేమతో అనంతపూర్ జిల్లాని 5 సంవత్సరాలు మనం అభివృద్ధి చేశాం. కరోనా